ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 4. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 66 మరియు 67 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 7వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయం మీ పనులను చక్కబెట్టుకోవడానికి ఆయత్తపడుతున్నారు కదూ. ప్రభు మీ యొక్క పనులలో తన కృపను చూపించి మీకు జయమివ్వబోతున్నారు. మీరు ప్రభునందు ధైర్యముగా ఉండండి. ఆయన కృపలో మీరు బలవంతులై ముందుకు సాగి వెళ్ళండి. ఆయన ఎప్పుడు మిమ్మను విడనాడువాడు కాదు. మీరు ఆయన తట్టు చూచిన ఎడల తప్పకుండా ఆయన నుండి ఒక గొప్ప సహాయాన్ని మీరు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అజర్యా అన్నటువంటి ఒక ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చాడు. అప్పుడు ఈ అజర్యా ఆసారాజు గురించి, యోధావారి గురించి, బెన్యామీనుల గురించి ఆయన ప్రవచిస్తున్నారు. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే మనం ఆయనను ఆశ్రయించిన ఎడల అని అర్థం. అవును దేవుని బిడ్డలారా, మీరు దేవునిని వెతికినప్పుడు మీకు ఏమి జరుగుతుందో తెలుసా? మీరు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ప్రభు సన్నిధిలో మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆయనను వెతికిన ఎడల ఆయన తప్పకుండా మీకు ప్రత్యక్షమవుతాడు. మీ సమస్యలలో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఆయన దయచేస్తారు. మీ యొక్క వ్యాధులలో, మీ రోగములలో అద్భుతమైన స్వస్థతను ఆయన మీకు అనుగ్రహిస్తారు. ఒకసారి పాల్ యాంగ్చో అనే గొప్ప దైవజనుడి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళిందట. అయ్యా, నాకెన్నో సమస్యలున్నాయి, నాకెన్నో కష్టాలున్నాయి, బాధలున్నాయి. వాటి నుండి నేను ఎలా బయటపడాలి? నాకు ఎటువంటి మార్గం దొరకట్లేదు. మీరు నాకు ఏదైనా సలహా ఇస్తారా అని అడగడానికి ఆవిడ వెళ్ళింది. అప్పుడు వెంటనే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, అదిగో అక్కడ ప్రార్థన కొండ ఉంది. ఆ ప్రార్థన కొండ దగ్గరికి నువ్వు వెళ్ళి ఉపవాసముతో ప్రభు సన్నిధిని నువ్వు వెతుకు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, తన కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పడం ఆ స్త్రీ విని వెంటనే ఆ మాటకు ఆమె లోబడి ప్రార్థన ఉపవాసములతో ఆ ప్రార్థన కొండ దగ్గర ఆమె దేవుణ్ణి వెతకడం ప్రారంభించింది. అలా కొన్ని దినాలు భారముతో హృదయాన్ని కుమ్మరించి ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన
ఒక ధూపం వల్లే పరలోకానికి వెళ్ళి అద్భుతమైనటువంటి జవాబులు ఆమె పొందుకోవడానికి దారితీసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకులలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని వీరిని వెతకడం కాదు, ఏ పరిష్కారాలు నాకు వస్తాయో అని ఆలోచించడం కాదు. మీరు మొట్టమొదట దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను మీరు వెతకండి. అప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. దేవునిని వెతికినటువంటి వారికి ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానం చేశాడో ఒకసారి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 105వ కీర్తన 3వ వచనంలో ఆయన ఇలా సెలవిస్తున్నారు, యెహోవాను వెతుకువారి హృదయం సంతోషించునుగాక. అవును దేవుని బిడ్డలారా, దేవునిని ఎవరైతే వెతుకుతారో వాళ్ళ హృదయాలు సంతోషిస్తాయి. 69వ కీర్తన 32వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఎవరైతే దేవుని వెతుకుతారో వాళ్ళ ప్రాణం తెప్పరిల్లుతుంది. 70వ కీర్తన 4వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా సెలవిస్తున్నారు, నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి సంతోషించి ఉత్సహించుదురుగాక. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వాళ్ళు ఉత్సహిస్తారు, వాళ్ళు సంతోషిస్తారు. 9వ కీర్తన 10వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో లేదా వెతుకుతారో ఆయన వారిని అన్నడు విడిచిపెట్టాడు, ఆయన వారితోనే ఉంటాడు. 119వ కీర్తన 2వ వచనంలో ఇలాగ రాయబడింది, పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. అవును దేవుని బిడ్డలారా, ధన్యులు అనే మాటకు ఆశీర్వదించబడిన వారు. కనుక మీరు ఈ దినమంతా కూడా దేవుని సన్నిధిని వెతకండి. ఆయనను మీరు వెతికినప్పుడు ఆయనను మీరు కనుగొంటారు. ఆయన నుండి ఒక అద్భుతాన్ని మీరు అనుభవిస్తారు. మీరు ఆయనను వెతకకుండా ఎక్కడో ఎవరినో దేనినో వెతకడం ప్రారంభిస్తే మీ సమయం వ్యర్థమైపోతుంది, మీ డబ్బు మీ బలం వృధా అయిపోతుంది. కనుక మీకు ప్రతిఫలం రావాలంటే ఆయనను మీరు వెతకడం ప్రారంభించండి. ఆయనను వెతుకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చువాడుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తున్నాడు. కనుక మీరు ఆయన వెతుకుతారా? ఈరోజు ఆయన సన్నిధిని మీరు వెతుకుతున్నట్లయితే ఈ దినమే మీకు ఒక అద్భుతం జరుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము మిమ్మల్ని వెతికిన ఎడల మాకు ఎన్నో ఆశీర్వాదాలని వాగ్దానం చేశారు. వాగ్దానము చేయబడిన ఆ ఆశీర్వాదాలు మా జీవితాలను తృప్తిపరచునుగాక, మా హృదయాలను సంతోషింపచేయునుగాక. ప్రభువా, మీ నామము మహిమపరచబడినట్లు మా జీవితాలను ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.